Hi Andy, welcome to Ka's Kitchen. Deliciously Swaria. Today our recipe is Channa masala. చెన్న గింజలు తీసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టండి. నానబెట్టిన గింజలు ఇప్పుడు తీసుకొని వాష్ చేసి చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకొని విజిల్ పెట్టేయండి. ఒక 3 to 4 విజిల్స్ పెట్టండి. పప్పులు ఇలా మెత్తగా ఉడికిండాలండి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో జీడిపప్పు, టంకాయ, తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు మిక్సీలో వేయించిన జీడిపప్పు, టంకాయ, పచ్చిమిరపకాయ, ఇంకా తెల్లగడ్డ, అల్లం మొత్తం వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి, మెత్తగా పేస్ట్ రావాలండి ఇలాగా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆనియన్ తీసుకోండి, పెద్దదైతే ఒకటి, చిన్నదైతే 2 తీసుకోండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి, అప్పుడే మనకి ఫ్లేవర్ బాగా పడుతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోండి ఇలాగా. 2 టమాటోలు తీసుకొని మిక్సీ వేసుకొని టమాటో ప్యూరీ లాగా చేసుకొని ఇలా వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఉడకపెట్టుకున్న నీళ్ళతో పాటు చెన్నాన్ని వేసుకోండి. అలాగే 10 మినిట్స్ ఇలా ఉడికించుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేస్తే మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, నోరూరించే చెన్న రెడీ అయిపోయింది. ఒక పట్టు పట్టేద్దామా?